మంచిగొచ్చింది. అవును. సూపర్. కోకోనట్ ఫ్లేవర్ బా వస్తదండి. ఇయ్యాలైతే మనము సమ్మర్ స్పెషల్ డ్రాగన్ ఫ్రూట్ కోకోనట్ సాగు అయితే చేస్తున్నాం అనమాట. ముందుగాలైతే ఒక కప్పు సగ్గు బియ్యాన్ని 15 నిమిషాలు నీళ్ళలో మంచిగా బాయిల్ చేసుకొని కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోరి. తర్వాత ఓ డ్రాగన్ ఫ్రూట్ ని సన్నగా కట్ చేసుకొని అందులో సగం డ్రాగన్ ఫ్రూట్ ని మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకే ఒక హాఫ్ గ్లాస్ కోకోనట్ వాటర్ వేసేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోరి. తర్వాత కొన్ని కివీస్ ని కూడా తీసేసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోరి. తర్వాత ఇక మన తాటి ముంజలు తీసుకొని దాని తొక్క తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోరి. ఎమ్మటే ఒక కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు సెపరేట్ చేసేసుకొని అందులో ఉన్న లేత కొబ్బరి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోరి. ఇప్పుడు ఎమ్మటే ఒక బౌల్‌లోకి 150 ఎంఎల్ కోకోనట్ మిల్క్, 150 ఎంఎల్ నార్మల్ మిల్క్ ఏసేసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న కోకోనట్ వాటర్ కూడా అందులో ఏసేసుకోరి. ఎమ్మటే మనం సన్నగా కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్, కివి, తాటిముంజ ముక్కల్ని అందులో ఏసేసుకొని పక్కన పెట్టుకున్న లేత కొబ్బరి కూడా అందులో ఏసేసుకొని సగ్గు బియ్యంని మీదకెళ్ళి అట్లా ఏసేసుకొని మీకు సరిపడంత కండెన్స్డ్ మిల్క్ మీదకెళ్ళి పోసేసుకోరి. ఇక లాస్ట్ మన డ్రాగన్ ఫ్రూట్ మిక్చర్ అట్లా పోసేసుకొని మంచిగా కలిపేసుకొని కూల్ గా సర్వ్ చేసుకొని తినడమే. చెప్తున్నా కదా ఈ సమ్మర్ లో ఈ సాగో చేసుకొని తింటే పానం చల్లగా అవుతుంది, మంచి ఫ్లేవర్ తో మస్తు ఉంటది. నేనైతే తీసుకుపోయి మా అమ్మకి ఇచ్చిన, మా అమ్మకైతే చాలా చాలా నచ్చింది.